రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన ఉదయం మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ సమయం వరకు మా అందరినీ కూడా రక్షించి కాచి కాపాడినందుకు, మీ పాద సన్నిధిన ఈ విధంగా సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎస్ లార్డ్, ఈ రాత్రి వరకు కూడా ఈ విధంగా మరొకసారి మేము ప్రార్థనలో ఏకీభవించగలుగుతున్నాము అంటే అది కేవలము కూడా మీ యొక్క మహాకృప అయ్యున్నది నాయన. మా పనుల్లో, మా ప్రయాణాల్లో, మేము చేస్తున్న కార్యకలాపాల్లో మాకు తోడై ఉండి రక్షించి కాచి కాపాడిన దేవుడవు కేవలము నీవు మాత్రమే తండ్రి. అయ్యా, ఈ రోజునేదో మా బలం ఉంది, మా శక్తి ఉంది, మా ధనం ఉందని కాదయ్యా, కేవలం మీరు మాకు తోడై ఉండడం వల్లనే మరొకసారి మీకు ప్రార్థించుకునే అవకాశం మాకు అనుగ్రహించారు. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము, మాకు మేలు చూపు వాడెవడని పలుకువారనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము అని కీర్తనాకారుడు కీర్తిస్తున్న రీతిగా ఈ రాత్రి కాల సమయంలో మేము కూడా అయ్యా ప్రార్థన చేస్తున్నాము. అవునయ్యా, ఈ రోజున మా జీవితాల్లో, మా కుటుంబంలో, మా శరీరంలో ఉన్న సమస్యలను చూసి అన్యులైన వారు మాకెవరు లేదు, ఏ సహాయము లేదు అని తలంచుచుండగా మీ యొక్క సన్నిధి కాంతిని మా పైన ప్రకాశింపజేయమని బ్రతిమాలుకుంటున్నాం. సమస్యలు అనే చీకటిలో సంచరిస్తూ ఉండంగా అయా, ఈ లోకము మమ్మల్ని నిందిస్తూ ఉండంగా, మా సొంత వారే మమ్మల్ని అవమానిస్తూ ఉండంగా తండ్రి, మీ యొక్క సన్నిధి ప్రకాశము మా మీద దయచేయమని, తద్వారా మీరు మాకు తోడై ఉన్నారని, ఈ లోక సృష్టికర్తవైన దేవుడవు మీరు మా సహాయము అని అనేకులు తెలుసుకోవడానికి, అనేకులు తండ్రి మమ్మల్ని బట్టి మిమ్మల్ని స్తుతించడానికి కృప దయచేయమని అడుగుతున్నాము. అయ్యా, మేమందరము కూడా మీ పైన విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తూ ఉండంగా మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని అడుగుతున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో ఎంతోమంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండంగా ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయండి ప్రభువా. వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతను బట్టి అడుగుతున్నాము. అయా, శరీరంలో బలహీనత ఉన్నదేమో, మానసికంగా బలహీనులుగా ఉన్నారేమో, అయా వారిని ముట్టమని అడుగుతున్నాము. అపవాది క్రియల చేత పీడించబడుతున్న ప్రతి బిడ్డకు నజరేయుడైన యేసు నామములో అయా విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మంచి ఆరోగ్యముతో ప్రతి ఒక్కరిని నింపండి తండ్రి. ఆర్థికంగా అప్పుల్లో మునిగిపోయిన స్థితుల్లో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు అయా. వారి భూములు కబ్జా చేయబడుతున్నాయి, వారు కలిగి ఉన్నది తీసుకొనబడుతుంది, దొంగిలించబడుతుంది అయా. ఏమి కూడా మిగలనటువంటి స్థితుల్లో బిడ్డలు ఉంటుండగా ఆర్థికంగా వారిని స్థిరపరచండి. వారిని మోసం చేసిన వారే మరలా తిరిగి వచ్చి వారికి వారి ధనం ఇవ్వడానికి సహాయం దయచేయండి తండ్రి. అప్పులన్నిటినీ కొట్టివేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా కుటుంబ పరంగా కూడా ఎంతోమంది బిడ్డలు శాంతి సమాధానం లేక జీవిస్తున్నారు తండ్రి. వారి జీవితంలో, వారి కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి. ప్రేమ, అనురాగాలు కలిగిన కుటుంబంగా, విలువలు కలిగిన కుటుంబముగా ఆ కుటుంబాన్ని మార్చండి తండ్రి. భార్యాభర్తల మధ్య ప్రేమను దయచేయండి. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉన్న గొడవల నుంచి విడుదల దయచేయండి అయా. యవనులందరికీ మీరు తోడై ఉండండి. వృద్ధులందరికీ మీ రాత్రిని కాపుదల దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, గృహాలు కట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండగా ప్రయత్నాలను సఫలపరచండి. గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నారు, వారి గర్భాన్ని తాకండి నాయన. మీ బహుమానాన్ని వారికి అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా వివాహాల విషయంలో కూడా తండ్రి మీ కృప దయచేయండి తండ్రి.
విదేశాలు వెళ్ళుటకు వీసాల కోసం, ఇమిగ్రేషన్స్ కోసం ప్రార్థిస్తూ ఉండగా సహాయం అనుగ్రహించండి అయ్యా. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. పనుల్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, ఎవరైతే ఈ రాత్రిన నైట్ డ్యూటీల్లో, నైట్ ట్రావెలింగ్లో ఉన్నారో వారందరూ కూడా సురక్షితంగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి కూడా యేసు నామంలో విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మారు మనసు లేక చెడు అలవాట్లు, దుర్వ్యసనాలు కలిగి ఉన్న ప్రతి బిడ్డకు ఈ రాత్రిన మారు మనసును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా మా భారతదేశాన్ని దీవించండి. దేశ సైనికులను, వారి కుటుంబాలను బహుగా ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. అయా, లోన్స్ కొరకు, ఫంక్షన్స్ కొరకు, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం ప్రార్థిస్తూ ఉండగా మీ యొక్క చిత్తాన్ని వారికి తెలియపరచమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, మేమందరము కూడా సేద తీరబోతుండగా మా అందరినీ జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు, హానికరమైన పరిస్థితులు ఏవి కూడా మమ్మల్ని రాత్రిన ముట్టకుండా కంటి నిండా నిద్రను మీరే మాకు దయచేయమని, నిద్రలేమి పీడకల సమస్యల నుంచి విడుదల అనుగ్రహించమని, అయా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మమ్మల్ని నిలుపుకొనమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.